ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 ఎక్సర్సైజ్ 5.4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్సర్సైజ్ 5.4 అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక టాపిక్ అనేది నేర్చుకోవాలి. ఏంటంటే నేచర్ ఆఫ్ రూట్స్. పేజ్ నెంబర్ 120లోని 5.5 చూడండి, నేచర్ ఆఫ్ రూట్స్. ఈ నేచర్ ఆఫ్ రూట్స్ అంటే తెలుసుకునే ముందు మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో ఒక 3 మెథడ్ నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ఫ్యాక్టర్స్ తెలుసు కదా, ఏ టేబుల్లో వస్తుందో చేసి ఒక నెంబర్ని ఇలా పెట్టుకుని చేసుకున్నాం కదా, అది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. ఈ మెథడ్ అనేది 5.3లో నేర్చుకున్నాం, ఒక రోమన్ మొత్తం ఈ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి? క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. థర్డ్ వన్ వచ్చేసేంటి? క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. ఈ 3 మెథడ్స్ అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు నేచర్ ఆఫ్ రూట్స్ చేయాలంటే ఇందులోంచి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ అనేది, ఈ క్వాడ్రాటిక్ ఫార్ములాని తీసుకుందాం. సపోజ్ ఎక్స్ అనేది రూట్ అనుకుంటే క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి? -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² - 4ac/2a. ఇది వచ్చేసి ఏంటి మనకి? క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ రూట్ ఇక్కడ ఉంది కదా, b² - 4ac. b² - 4ac దీన్ని ఏమంటారంటే డిస్క్రిమినేట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని ఏమంటారు? దట్ ఈస్ దేర్ఫోర్ b² - 4ac వాల్యూని ఏమంటారు? ఈజ్ కాల్డ్ ఏ. చాలా ఇంపార్టెంట్. దీంతోనే మనం ఈ సమ్స్ అనేది చేయగలుగుతాం అన్నమాట. ఈ b² - 4ac అనేది చాలా ఇంపార్టెంట్. b² - 4ac ఏమంటాం మనం? డిస్క్రిమినేట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, QE అని రాస్తున్నాను. ఈ డిస్క్రిమినేట్ అంటే ఏంటంటే, సపోజ్ చూడండి, ఈ b² - 4ac ఉంది కదా, అంటే డిస్క్రిమినేట్ అంటే ఈ వాల్యూని, దాన్ని ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూని మనం ఏమంటామంటే డిస్క్రిమినేట్, మెయిన్గా తీసుకోవాల్సిన వాల్యూ. ఈ b² - 4ac 3 ఉంటాయి. సపోజ్ గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ నెంబర్స్ వస్తే ఎలాగా, ఈక్వల్ టు 0 వస్తే ఎలాగా, అండ్ నెగిటివ్ నెంబర్ వస్తే ఎలాగా. b² - 4ac వాల్యూ సపోజ్ ఏదో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు గ్రేటర్ దెన్ 0 అంటే 0 కన్నా ఎక్కువ ఏంటి? పాజిటివ్ నెంబర్ అవుతుంది కదా. లెస్ దెన్ 0, లెస్ దెన్ అంటే 0 కన్నా తక్కువ నెంబర్స్ ఏంటి? నెగిటివ్ నెంబర్స్. అండ్ ఈక్వల్ టు 0 వస్తే ఏంటి? ఫస్ట్ వన్ చూడండి, b² - 4ac గ్రేటర్ దెన్ 0 వచ్చింది అనుకోండి సపోజ్. ఓకేనా? గ్రేటర్ దెన్ 0 వస్తే ఈ రూట్స్ని ఏమంటారు మనం? దీన్ని రియల్ ఆర్ అన్ఈక్వల్ అంటాం. రియల్ ఆర్ అన్ఈక్వల్ అనొచ్చు. రియల్ రూట్స్ ఆర్ అన్ఈక్వల్ రూట్స్ కూడా అనొచ్చు. లేకపోతే 2 డిస్టెంట్ రియల్ రూట్స్ అని కూడా అంటాం. పాజిటివ్ నెంబర్ వస్తే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వస్తే మనం వీటిని ఏమంటాం? రియల్ ఆర్ అన్ఈక్వల్ రూట్స్. అదే సెకండ్ వన్ వచ్చేసి b² - 4ac అంటే ఈక్వల్ టు 0కి వచ్చింది అనుకోండి. 0 వస్తే వీటిని ఏమంటాం అంటే రియల్ ఆర్ ఈక్వల్ అంటాం. ఈక్వల్ రూట్స్. ఈక్వల్ టు 0 వస్తే అవేంటి? 2 రూట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు x ఈక్వల్ టు 2 రూట్స్ కానీ కదా మనం ప్రతిదానికి చేస్తున్నాం. ఇక్కడ గ్రేటర్ దెన్ 0 వస్తే 2 ఈక్వల్గా రావు. ఈక్వల్ టు 0 వస్తే 2 ఈక్వల్, ఒకే నెంబర్ 2 వస్తాయి. అదే b² - 4ac లెస్ దెన్ 0 వస్తే వీటిని ఏమంటామంటే నాట్ రియల్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్ అయినా అనొచ్చు. అంటే నో రియల్ రూట్స్, దీనికి ఎటువంటి రియల్ రూట్స్ ఉండవు. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? నాట్ రియల్ ఆర్ ఇమాజినరీ రూట్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇమాజినరీ నెంబర్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్. ఇంకా ఇంకోటి ఏం రాసుకోవచ్చు? నో రియల్ రూట్స్ అని కూడా రాసుకోవచ్చు. దీన్ని ఇంకా ఏమని రాసుకోవచ్చు? నో రియల్ రూట్స్. ఇలా సింపుల్గా నో రియల్ రూట్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఈక్వల్ టు ఈ 3 మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? గ్రేటర్ దెన్ 0 వస్తే ఏంటి? రియల్ ఆర్ అన్ఈక్వల్. ఈక్వల్ టు వస్తే 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి. 2 ఈక్వల్ రియల్ రూట్స్. అదే b² - 4ac వస్తే నో రియల్ రూట్స్
అనేది వస్తుంది. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? b² - 4ac వాల్యూని ఫైండ్ అవుట్ చేయడమే డిస్క్రిమినెంట్ అంటే, అదే మాట. ఇంకా ఇందులో ఏంటి, ఈ 3 మీదే మీకు సమ్స్ అనేది ఉంటాయి మొత్తం ఈ ఫస్ట్ రామన్ అనేది. ఇంకా ఇందులోనే గ్రాఫ్ ప్రకారంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్ పరంగా చేయాలంటే ఆల్రెడీ మీరు పాలినామియల్స్ చాప్టర్ 4 పాలినామియల్స్ అనే చాప్టర్లో మీరు ఆల్రెడీ చేశారు. సపోజ్ >0 వస్తే b² - 4ac >0 అంటే పాజిటివ్ నెంబర్స్ వస్తే మన గ్రాఫ్స్ ఎలా ఉంటుంది అంటే 2 వస్తాయి. అంటే x యాక్సిస్ అయినా టచ్ చేయొచ్చు, y యాక్సిస్ అయినా టచ్ చేయొచ్చు. ఎన్ని రూట్స్ వస్తాయి? x యాక్సిస్ 2 పాయింట్స్ వస్తాయి. x యాక్సిస్ మీద ఎన్ని పాయింట్స్ వస్తే 2 పాయింట్స్. ఓకేనా? 2 పాయింట్స్ అంటే ఈ రెండు మాట, ఇదొకటి 2 పాయింట్స్. అదే సెకండ్ వన్ వచ్చేసి b² - 4ac = 0 వస్తే ఓన్లీ ఒకటే పాయింట్ వస్తుంది ఇలాగా. అది ఎక్కడైనా టచ్ చేయొచ్చు, x యాక్సిస్ అయినా నెగిటివ్ నెంబర్స్ అయినా టచ్ చేయొచ్చు, ఎక్కడైనా ఓన్లీ 1 పాయింటే వస్తుంది. =0 వస్తే ఎన్ని పాయింట్స్ వస్తే ఓన్లీ 1 పాయింట్ వస్తుంది. ఓన్లీ ఇది ఒకటే. అలాగే థర్డ్ వన్ వచ్చేసి b² - 4ac <0 అయితే అంటే దీనికి ఎటువంటి పాయింట్స్ ఉండవు, ఇలా గాల్లో ఉంటుంది అన్నమాట. ఇలా గాల్లో అంటే దీంట్లో ఏంటి, ఎటువంటి నెగిటివ్ నెంబర్స్ కదా, సో ఎటువంటి రూట్స్ ఉండవు కాబట్టి సో ఇది ఇలా ఉంటుంది, ఎటువంటి పాయింట్స్ లేకుండా ఇది ఉంటుంది. ఓకేనా? b² - 4ac >0 అంటే 2 పాయింట్స్ వస్తే, =0 అంటే 1, <0 అంటే ఎటువంటి పాయింట్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ రామన్ చూడండి ఒకసారి. ఫస్ట్ రామన్లో ఫస్ట్ సమ్ చూడండి. 2x² - 3x + 5 = 0. ముందు క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇఫ్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్. ఏంటి, నేచర్ ఆఫ్ రూట్స్తో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అయితే అవి ఫైండ్ దెమ్. ఎలా ఫైండ్ చేస్తామో చూడమని. ఫస్ట్ ఇక్కడ ఏంటి, 2x² - 3x + 5 గివెన్ అని రాసుకున్నాం. ఇది ఎలా ఉంది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అబ్జర్వ్ చేసినట్టయితే ax² + bx + c = 0 ఉంది. అంటే ఏ వాల్యూ వచ్చేసి ఎంత మనకి 2 అండ్ b వాల్యూ వచ్చేసి -3 అండ్ c వాల్యూ వచ్చేసి ఎంత మనకి 5. ఇప్పుడు డిస్క్రిమినెంట్ అంటే ఇందాకే చెప్పాను కదా మీకు ఏంటంటే డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడమే. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, మనం సపోజ్ b² - 4ac తీసుకుంటున్నాం. b² - 4ac అంటే b² - 4ac అంటే ఏంటి, b అంటే ఇక్కడ ఎంత వాల్యూ -3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a అంటే 2 c అంటే 5. సో 3 3s are ఎంత మనకి 9 కదా. 3 3s are -+ -4 2s are 10 10 5s are 50. 50లోంచి 9 తీస్తే ఎంత -31. ఇది ఎలా ఉంది, 0కి <0 అంటే ఇది ఏంటి <0 అంటే ఇదేంటి నెగిటివ్ నెంబరు. సో <0 వచ్చినప్పుడు మనం ఇందాకే చెప్పాను ఏంటి, నో రియల్ రూట్స్ ఆర్ ఇమాజినరీ అని చెప్పచ్చు. అంటే నాట్ ఏ <0 వస్తే ఏంటి, నాట్ ఏ రియల్ రూట్స్. సో ఇక్కడ అదే రాస్తాం, రూట్స్ ఆర్ ఇమాజినరీ, దేర్ ఫోర్ రూట్స్ ఆర్ ఇమాజినరీ. అంతే, చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ క్వశ్చన్ ఏంటి, 3x² - 4√3x + 4 = 0. ఇది కూడా ఎలా ఉంది, కంపేర్ విత్ ax² + bx + c = 0. a అంటే ఎంత మనకి 3 అండ్ b వచ్చేసి ఏంటి -4√3, c వాల్యూ వచ్చేసి ఎంత మనకి 4. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, b² - 4ac = 0కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే b² - 4ac అంటే ఏంటి, b² అంటే ఎంత మన -4√3 హోల్ స్క్వేర్ -4a అంటే 3 c అంటే 4. ఇప్పుడు 4√3 హోల్ స్క్వేర్ అంటే 4 4s are 16 ఇలా కదా. రెండింటికి చెంది 4² √3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతే ఇంకెంత ఉంటుంది ఇక్కడ 4 4s are 16 16 3s are 3 6s are 18 3 1s are 3 48. సో 48. 4 3s are 12 12 4s are 48.
48 మైనస్ 48 ఎంత మనకి 0. అంటే ఇదేంటి b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 వచ్చింది. 0కి ఈక్వల్ అయింది కాబట్టి therefore రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. దీనికి రూట్స్ ఎలా వస్తాయి మామూలుగా? ఇప్పుడు చూడండి, మనకి ఫార్ములా ఏంటి? x ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac బై 2a. ఇక్కడ b² మైనస్ 4ac వాల్యూ ఏంటి? -b ప్లస్ ఆర్ మైనస్ 0 బై 2a. ఇంకా ఏం మిగులుతుంది? పక్కన చేస్తున్నాను చూడండి, -b 2a ఉంటుంది. -b 2a ఇది కదా వచ్చింది. రూట్స్ ఆర్ రియల్ అంటే ఇదే 2 టైమ్స్ రాస్తాం, -b బై 2a అండ్ -b బై 2a ఇలా కదా వస్తుంది. ద రూట్స్ ఆర్ -b బై 2a, -b బై 2a. -b అంటే ఎంత మనకి? ఆల్రెడీ చేసాం కదా. -b అంటే ఎంత? ఇదిగోండి, -4√3 బై 2a, 2 ఇంటూ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో 4√3 బై 6, 4√3 బై 6, 2 2s are 2 3s are 2 2s are 2 3s. ఎంత వచ్చింది? 2√3 బై 3, 2√3 బై 3. అంతే. మనం ఫస్ట్ ఇది ఎందుకు చేయలేదు? రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటే దీనికి రూట్స్ లేవు కాబట్టి ఇక్కడతో ఆపేసాం. కానీ ఇక్కడ నుంచి ఏంటి? 0 వస్తే రూట్స్ ఉంటాయి, అండ్ పాజిటివ్ నెంబర్ వచ్చినా గ్రేటర్ దెన్ 0 వచ్చినా రూట్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం ఈ ఫార్ములా వేసి. అంతే, రూట్స్ వచ్చినాయి. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. చూడండి, థర్డ్ వన్ కూడా ఇలాగే ఉంటుంది. 2x² మైనస్ 6x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ ఇది ఎలా ఉంది? కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఏ అంటే ఎంత మనకి? 2, b వచ్చేసి -6, c వచ్చేసి 3. ఇప్పుడు డిస్క్రిమినెంట్ b² మైనస్ 4ac. b² మైనస్ 4ac అంటే ఎంత మనకి? b అంటే -6 కదా, -6 హోల్ స్క్వేర్, 4 ఇంటూ a అంటే 2, c అంటే 3. 6 6 are 36, 4 2s are 8, 8 3s are 24. 36లోంచి 24 తీస్తే ఎంత మనకి? 12. సో 12 ఏంటి? గ్రేటర్ దెన్ 0 వచ్చింది. అంటే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సారీ, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్స్ ఏంటి? రియల్ అండ్ రెండు ఏంటి? వేరు వేరు రూట్స్ వస్తాయి. ఇప్పుడు రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దేర్ ఆర్ -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac బై 2a. -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac ఎంత వచ్చింది మనకు? ఆల్రెడీ చేసాం, √12 వచ్చింది. 12 సారీ, b వాల్యూ ఆల్రెడీ మనం వేసుకుందాం. b అంటే ఎంత? -6 కదా, ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac వాల్యూ 12 వచ్చింది. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి? 2 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 6 ప్లస్ ఆర్ మైనస్ √12 మనం ఎలా తీసుకోవచ్చు? 4 3s are 12 కదా, 4 ఇంటూ 3 అంటే రూట్ 4కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 2√3 వస్తుంది. 2√3 బై ఇంకా ఎంత ఉంది? 2 ఇంటూ 2 కదా, 2 ఇంటూ 2. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 3 కామన్ తీస్తున్నాను. చూడండి, 3 కామన్ తీసినట్టయితే ఇక్కడ ఎంత ఉంటుంది? 3 కామన్, సారీ 2 కామన్ తీసినాను. 2 3s are 6 కదా, 2 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ప్లస్ ఆర్ మైనస్ 2 కామన్ తీసాం కాబట్టి √3 బై 2 ఇంటూ 2 ఉంటుంది. 2కి క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎంత ఉంటుంది? 3 ప్లస్ ఆర్ మైనస్ √3 బై 2. ఇప్పుడు రూట్ సెట్ చేసి ఏంటి మనకి? దేర్ఫోర్ రూట్స్ ఆర్ అంటే ప్లస్తో ఒకసారి మైనస్తో
3 ప్లస్ రూట్ 3/2 కామా 3 మైనస్ రూట్ 3/2 ఇవి వచ్చేసి రూట్స్ మాట. ఓకేనా. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టెన్స్. రెండు రూట్స్ సపరేట్ అంటే ప్లస్తో ఒకటి మైనస్తో ఒకటి. ఈక్వల్ టు 0 వస్తే అవేంటి సేమ్ ఈక్వల్ వస్తాయి. అదే నెగిటివ్ నెంబర్ లెస్ దెన్ 0 వస్తే ఏమవుతుంది, రూట్స్ అనేది అసలు ఉండవు. బాగా అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 2, 3, 4, 5 నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.